ములిగినకపై తాటిపండు పడిందన్న చందంగా తయారైందట ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి. త్రిబుల్ దెబ్బకు ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయట. కనీసం నియోజకవర్గంలో వైసీపీ బ్యానర్ కట్టేవారు కూడా లేరట. అధికారం ఉండగా పదవులు అనుభవించిన పంక పార్టీ నేతలు ఇప్పుడు పార్టీని పట్టించుకోవడమే మానేశారట. తమ సొంత వ్యాపారాలను చూసుకుంటూ ఫ్యాన్ పార్టీని గాలికి వదిలేశారట. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? ఆ నియోజకవర్గంలో వైసీపీకి ఎందుకు ఈ పరిస్థితి? ఉండి నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ. ట్రిపుల్ ఆర్ దెబ్బకు విరిగిన ఫ్యాన్ రెక్కలు. సొంత వ్యాపారాల్లో పంకపాటి నేతలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ అభ్యర్థి ఎవరన్నది చూడరు. టీడీపీ ప్రకటించిన అభ్యర్థికే పట్టం కడతారు ఇక్కడి ప్రజలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పరిస్థితి అంతే. వరుస విజయాలతో ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిపోయింది. అటువంటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైందట. రాజకీయ వ్యూహాలు లేకుండా అభ్యర్థులను రంగంలోకి దించి చేతులు కాల్చుకుంది వైసీపీ. అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి, గెలుపు కోసం ఏ విధంగా కష్టపడాలి అనే ప్లాన్ లేకుండా చేజేతులా పార్టీని బలహీనపరుస్తున్నారనే టాక్ వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవే పని చేశాయట. అభ్యర్థులు ఎవరన్నది కాదు, తనను చూసి ప్రజలు ఓటేస్తారని భావించారు జగన్. అయితే జగన్ అంచనాను అక్కడి ప్రజానికం 2 సార్లు తలకిందులు చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు సాధించిన ఉండి నియోజకవర్గాన్ని మాత్రం వైసీపీ దక్కించుకోలేకపోయింది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో పొలిటికల్ స్టార్ రఘురామకృష్ణంరాజు రంగంలోకి దిగడంతో వైసీపీ మరింత ఢీలా పడిపోయిందనే చెప్పాలి. ఇక ఓటమి ఖరారైపోయిందని ముందుగానే ఒక అంచనాకొచ్చేసింది వైసీపీ. ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేదని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. 2024 ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణంరాజు భారీ విజయం సాధించారు. ట్రిపుల్ ఆర్ కు కూటమి సర్కార్లో డిప్యూటీ స్పీకర్ పదవి వరించడంతో ఇక ఉండి నియోజకవర్గంలో వైసీపీ జెండా పట్టుకునే వారే కరువయ్యారట. ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందట. వైసీపీ చోటా మోటా నాయకులు మూటాముల్లే సర్దుకొని చెక్కేశారట. పార్టీ చేపట్టే ఏ కార్యక్రమానికైనా జనం కరువయ్యారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న పివిఎల్ నరసింహరాజు అయితే భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదని ఆ పార్టీకి చెందిన నేతలే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు తన పరిధిలోని ఉండి నియోజకవర్గం ఒకటి ఉందన్న సంగతి కూడా మర్చిపోయారట. అధికారంలో ఉంటే ప్రజల్లో, పోతే వ్యాపారాలు చేసుకోవడం ప్రస్తుత రాజకీయ నాయకుల నైజంగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు గడిచి సంవత్సర కాలమవుతున్నా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి ఇంకా కోలుకోలేదనే చెప్పుకోవాలి. ఇక ఉండి నియోజకవర్గం శాసనసభ్యునిగా డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణంరాజు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. టీడీపీకి బలం పెంచుతూ తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకుంటూ పోతున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. ఆక్వా కల్చర్ తో కాలుష్య కోరల్లో చిక్కుకున్న నియోజకవర్గానికి ట్రిపుల్ ఆర్ ఆక్సిజన్ అందిస్తున్నారు. చేపలు, రొయ్యల వ్యర్థ జలాలతో మురికి కాలువలుగా మారిపోయిన పంట కాలువలను ఆధునీకరిస్తూ పర్యావరణానికి పెద్దపీట వేస్తున్నారు. గతంలో ఉండి నియోజకవర్గంలో ఏ పంట కాలువ చూసినా మురికి నీటితో దర్శనమిచ్చేవి. నేడు ఆ నియోజకవర్గంలో ఏ కాలువ చూసినా స్వచ్ఛమైన జలాలతో పరవళ్లు తొక్కుతున్నాయి. ఇప్పటి వరకు 50% పంట కాలువలను శుభ్రం చేసి స్వచ్ఛమైన జలాలను నియోజకవర్గ ప్రజలకు రుచి చూపించిన ట్రిపుల్ ఆర్ మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉండిని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసే విధంగా ముందుకెళ్తున్నారు. తను మాటల మనిషి కాదు, చేతల మనిషి అని నిరూపించుకుంటున్నారు. రఘురామకృష్ణంరాజు పాలన పట్ల నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారట. మొత్తానికి ఉండి నియోజకవర్గంలో అధికార పార్టీ అభివృద్ధి పనులతో దూసుకుపోతుంటే ప్రతిపక్ష వైసీపీ ఉనికి కనుమరుగవుతోందట. కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా తమ పార్టీ బతికి బట్టకడుతుందా అనే అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయట. ఉన్నప్పుడు పదవులు అనుభవించి అధికారం పోగానే పార్టీని పట్టించుకోకుండా తమ సొంత వ్యాపారాలు చూసుకుంటున్న వైసీపీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరి ఇప్పటికైనా ఉండిలో వైసీపీని గాడిలో పెట్టేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తారా, లేదంటే తమ వ్యాపారాలు చూసుకుంటూ పార్టీని గాలికొదిలేస్తారా? వేచి చూడాలి.